సర్పంచ్ ఆశావాహులకు గుడ్ న్యూస్. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసిన తెలంగాణ ప్రభుత్వం. బాలకృష్ణపై జగన్ సంచలన ఆరోపణలు. అసెంబ్లీకి తాగి వచ్చారంటూ ఫైర్. కొనసాగుతున్న మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన. టాస్మానియా ప్రతినిధులతో భేటీ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ నాయకులతో కేసీఆర్ కీలక సమావేశం. పలు అంశాలపై చర్చ. తుని మైనర్ బాలిక అత్యాచారం కేసులో తెరపైకి సంచలన విషయాలు. తెలంగాణ సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3) తొలగింపునకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కాగా ఇప్పటికే పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)ని సవరించే దస్త్రంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు. బాలకృష్ణ వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ మౌనంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి, ఆయన మాట్లాడింది ఏంటి, అదంతా పనికిమాలిన సంభాషణ. బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారు. తాగి వచ్చిన వ్యక్తిని ఆ సభలోకి ఎలా అనుమతిస్తారు? అలా మాట్లాడేందుకు అనుమతించిన స్పీకర్ కు బుద్ధి లేదు అని జగన్ తీవ్రంగా విమర్శించారు. అంతటితో ఆగకుండా బాలకృష్ణ మానసిక స్థితి ఏంటో ఆ మాటలతోనే అర్థమవుతోంది. తన సైకాలజికల్ ఆరోగ్యం ఎలా ఉందో ఆయనే ప్రశ్నించుకోవాలి అని వ్యాఖ్యానించారు. గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చారంది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక పని పాట లేని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చారంది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక. అందరికీ నమస్కారం. పని పాట లేని కాన్వర్జేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చాడు అసెంబ్లీలో. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది, అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి, ఆయన తాగి మాట్లాడింది ఏంటి, అసలు తాగినోని అసెంబ్లీకి తీసుకొని అసెంబ్లీలో మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు. తాగినోడు ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన క్వశ్చన్ చేసుకోవాలి. అందరికీ నమస్కారం. నేను మీ పాముల పుష్పశ్రీవని, ఎక్స్ డిప్యూటీ సీఎం. నేను జరిగినటువంటి శాసనసభలో అసెంబ్లీ సాక్షిగా హిందూపూర్ ఎమ్మెల్యే అయినటువంటి బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారి బావమరిది అయినటువంటి బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, హేళన చేస్తూ మాట్లాడినటువంటి తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయన ఒక శాసనసభ్యుడు అన్నది మర్చిపోయి, ఆయన మాట్లాడేది ఒక గౌరవ శాసన సభలో అన్నది మర్చిపోయి, సభలో లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి వ్యక్తిత్వ హననం చేస్తూ, దూషిస్తూ మాట్లాడినటువంటి తీరు దురదృష్టకరం. ఏదైతే కామినేని శ్రీనివాసరావు గారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి గారు కానీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు జరిగినటువంటి సందర్భం గురించి మాట్లాడుతూ పచ్చి అబద్ధాలు కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడడం జరిగింది. అసలు కామినేని శ్రీనివాసరావు గారు ఆ టైంలో ఎక్కడున్నారు?
ఆయన ఏమైనా ప్రజాప్రతినిధా? ఆ రోజు ఆయన ఎమ్మెల్యేనా? ప్రజా సమస్యల గురించి పోరాడుతున్నారా? అసలు ప్రజల్లో ఉన్నారా? వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అన్నది మీకు ఎలా తెలుస్తుంది? మీరు ఎలా చెప్పగలరు? ఈరోజు మీరు చెప్పేటువంటి వ్యాఖ్యలు, మీరు మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని మీ మాటల్లోనే అర్థమవుతుంది, మీ తడబాటే అర్థమవుతుంది. మీరు మాట్లాడుతుండగా మళ్ళీ బాలకృష్ణ గారు లేచి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడడం, చిరంజీవి గారిని అవమానపరుస్తూ మాట్లాడడం. అసలు ఏ రోజైనా బాలకృష్ణ గారు హిందూపూర్ సమస్యల గురించి మాట్లాడారా అసెంబ్లీలో? ఏ రోజైనా ఆ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడారా? ప్రజా సమస్యల గురించి మాట్లాడారా? ఏ రోజు మాట్లాడింది లేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రాజకీయంగా ఆలోచించి ఉంటే ఈ రోజు బాలకృష్ణ గారు ఈ సభలో జేబులో చేతులు పెట్టుకుని తల మీద కళ్ళజోడు పెట్టుకుని మాట్లాడే అవకాశం ఉండేదా? ఆ రోజు ఆయన రాజకీయంగా ఆలోచించకుండా మేలు చేశారు కాబట్టి ఈ రోజు మీరు ఈ సభలో మాట్లాడగలుగుతున్నారు అన్నది మర్చిపోవద్దు బాలకృష్ణ గారు. ఎవరు సైకో? ఫ్యాన్స్ కనిపిస్తే కొట్టేయడం ఎవరు సైకో? మీరు కాదా? ఫోన్స్ ఇసిరేయడం, ఆడియో ఫంక్షన్లో మహిళలను ఉద్దేశించి కించపరుస్తూ, మహిళలుగా మేము మాట్లాడలేము ఆ వ్యాఖ్యలు, అలాంటి మాటలు మాట్లాడుతూ, మీ సినిమాల్లోని జుగుప్సాకరమైనటువంటి డ్యాన్స్లు వేస్తూ, మీరు ఒక గౌరవ శాసనసభ్యుడిని మర్చిపోయి ఇవన్నీ చేస్తున్నటువంటి మీరు అనుకోవాలి సైకో. సర్టిఫికెట్ ఎవరికి ఉంది? సర్టిఫికెట్ ఉన్నది మీకు. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించి. ఏదైతే ఇన్ని సంవత్సరాలు కూడా రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడం, నైపుణ్యాభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. తాజాగా మెల్బోర్న్లో యూనివర్సిటీ ఆఫ్ టాస్మానియా ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తుకు చెందిన పలు కీలక ప్రతిపాదనలపై చర్చించారు. ఏపీలో ఫార్మసీ, పారామెడికల్ కోర్సులకు సంబంధించిన పాఠ్యాంశాలను ప్రపంచ స్థాయికి అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని కోరారు. ఆస్ట్రేలియాలో కఠినమైన అక్రిడేషన్ వ్యవస్థలను అమలు చేస్తుండగా ఆ స్థాయిలోనే ఏపీలో కూడా కరికులం రూపకల్పన చేయాలని విజ్ఞప్తి చేశారు. మాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా అసెంబ్లీకి రావాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు విజ్ఞప్తి చేశారు. విశాఖలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వరుసగా 60 రోజులు అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడే అవకాశం ఉంటుందన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో అసెంబ్లీ సమావేశాలు 67 రోజులు మాత్రమే జరిగాయని తెలిపారు. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా 2 ఏళ్లు అసెంబ్లీకి రాలేదని తెలిపారు. అయితే చంద్రబాబు రాని సమయంలో అసెంబ్లీ సమావేశాలు 37 రోజులు మాత్రమే జరిగాయని గుర్తు చేశారు. అసెంబ్లీకి రాకపోతే రాజ్యాంగం ప్రకారం ఆటోమేటిక్ గా ఎమ్మెల్యేపై అనర్హత పడుతుందని రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. సమావేశాలు ఒక 25 రోజుల పాటు జరిగితే ఆయన 60 రోజులు రానట్టుగా కౌంట్ అవుతుంది. సో అక్కడ చేయగలిగేది ఏముండదు. ఎందుకంటే రాజ్యాంగంలో రాసున్న దాన్నే మనం చెప్పడం జరుగుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు చివరిలో 2 సంవత్సరాలు రాలేదు కదా, అప్పుడేమైంది అన్న మాటలు వినపడినాయి. అసలు ఆ గత 5 సంవత్సరాల్లో అసెంబ్లీ జరిగిందే 67 పని దినాలు. ఆఖరి 2 సంవత్సరాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రాలేదో అప్పుడు జరిగిన పని దినాలు 35 రోజుల నుంచి లేవు. సో 60 రోజులు కంటిన్యూస్గా రానప్పుడే ఆ రూల్ అప్లై అవుతుంది. సో 35 పని దినాలకి, అసెంబ్లీ పని దినాలకి ఆ రూలే అప్లై కాదు. అయినా సరే కొంతమంది దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు. భీమవరంలో కూడా ప్యాకాట్ అనేది జరగట్లేదు. ఆయన నిజాలు మాకు తెలియజేయండి అని చెప్పి ఎస్పీ గారిని అడిగినట్టుగా నేను వాళ్ళ పేపర్లో, అన్ని పేపర్లలో
బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో పార్టీ కీలక నేతలతో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కేసీఆర్ వారితో చర్చించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలు, చేరికలు, ప్రచార శైలి తదితర అంశాలపై చర్చించారు. మాగంటి గోపీనాథర్మలంతో అనివార్యమైన ఉప ఎన్నికల్లో మాగంటి సునీత గెలుపును జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని, పార్టీ నేతల ప్రజల వద్దకు వెళ్లి వారితో మమేకమై కాంగ్రెస్ దుష్పాలన పట్ల మరింత అవగాహన కల్పించి భారీ మెజార్టీ కోసం గట్టి ప్రయత్నం చేయాల్సి ఉన్నదని పార్టీ నేతలతో కేసీఆర్ పునరుద్ఘాటించారు. టీఆర్ఎస్ గెలిస్తేనే మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నా. మానాటి గోపికి భారీగా కలిసి ఉన్నారు. మాకు టీఆర్ఎస్ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లింలకు శ్మశాన వాటిక స్థలం ఇచ్చే బాధ్యత నాది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో సల్మాన్ ఖాన్ గులాబీ కండువ కప్పుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లింలకు శ్మశాన వాటిక స్థలం ఇచ్చే బాధ్యత నాది. ఈ ప్రభుత్వంతో కొట్లాడి ఇప్పిస్తా. ఒకవేళ ఇవ్వకపోతే 2 ఏళ్లలో కేసీఆర్ సీఎం అవుతారు. మొదటి వారంలోనే జీవో తీసుకొచ్చి స్థలం ఇస్తామని కేటీఆర్ తెలిపారు. इस आदमी को देखिए, रेवंत रेड्डी को एक बार समझने की कोशिश करिए. बोल दिए हड़बड़ी में कि वहां दे दिया आपको जमीन. कहां है वो जगह? क्या? अलकापुरी कॉलोनी, शेखपेट के इतराफ में, उसके बगल में वहां पे अलकापुरी कॉलोनी बोल के. सुबह बोले हाँ दे दिए भाई, चलो ले लो. 200-500 गज. क्या है वो? 2500 गज. सुबह बोले कागज निकाल दिए, दे दिए, ले लो जाओ. फिर आर्मी वाले आ गए दोपहर. ऐसा नहीं है कि रेवंत रेड्डी को नहीं मालूम है, उसको सब कुछ मालूम है. ऐसा नहीं कि रेवंत रेड्डी को नहीं मालूम है, उनको सब कुछ मालूम है. उनको मालूम है कि बीसीस का जो 42% रिजर्वेशन बोल के जीओ निकाले, उनको मालूम है कि कोर्ट उसको रोकने वाला है, फिर भी दिए. वैसे ही उनको मालूम था कि जो कागज दे रहे हैं 2500 गज का जमीन, वो भी नहीं टिकेगा, आर्मी वाले आएंगे रोकेंगे, मालूम था, पर होना बोल के दिए और बेइज्जती भी करवा दिया. धोखा करे, बेइज्जती भी करे. इसीलिए मैं कह रहा हूं भाइयों, जो भी कांग्रेस करती है, आप सोचो. अगर आज राहुल गांधी बोलते हैं बिहार में, क्या बोलते हैं राहुल गांधी वहां पे? कि 65 साल बाद, 80 साल बाद मुसलमान आज भी गरीब है, पसमंदगी में है, लाचारी में है, तो कौन जिम्मेदार है? 65 साल हुकूमत चलाने वाला कांग्रेस कि 10 साल तेलंगाना में हुकूमत चलाने वाले केसीआर, कौन जिम्मेदार है? आपको 10-11 मौका देने के बाद अगर आपकी नाकामी की वजह से, आपकी लापरवाही की वजह से अगर आज मुसलमान गरीब है, लाचार है, तो कौन जिम्मेदार रहे? किसको वोट देना चाहिए फिर? तो इसीलिए मैं भाइयों आपसे रिक्वेस्ट करता हूं, जुबली हिल्स में जो हो रही है ये इंसाफ की जंग है. आज 10 साल की केसीआर की हुकूमत आपके सामने है. क्यों काम हमने किया? शेखपेट की फ्लाईओवर आपके सामने है. घर घर में जो 20,000 लीटर मुफ्त में पानी दिया गया वो आपके सामने है. 24 घंटा जो बिजली जलती थी वो आपके सामने है. और हमारे गरीब भाई, जो गरीब हमारे भाई बहन है, जिनको 2000 का वजीफा आसरा पेंशन जो केसीआर ने दिया वो आपके सामने है. गरीब बच्चियों की शादी में जो शादी मुबारक 1 लाख रुपया दिया गया वो आपके सामने है. और 20-20 लाख देके माइनॉरिटी ओवरसीज स्कॉलरशिप. नहीं, मैं उसके बारे में भी बोलने वाला हूं. बड़े भाई 1 मिनट. ప్రజలు చూస్తలేరని మీరు అనుకుంటున్నారు. ప్రజలు ఈరోజు జూబ్లీహిల్స్లోనే కాదు, రాష్ట్రంలో గల్లీ గల్లీలో చర్చిస్తున్నారు. ఇంత అరాచకమా, ఇంత కిరాతకమా, ఇంత నీచమా, ఇంత చండాలమా అని మాట్లాడుకుంటా ఉన్నారు. పేదవాళ్ళేమో మేము తిరుగుతుంటే ఎలక్షన్ ప్రచారంలో శాపనార్థాలు పెడుతున్నారు. 100 రోజుల్లో అన్ని ఇస్తాడు, వీని బొందా వీడేమి ఇవ్వలేదు,
దీన్ని ఓడగొట్టాలా, బొందబెట్టాలా కాంగ్రెస్ అని ప్రజలు పేదవాళ్ళు తిడుతున్నారు. చదువుకున్న వాళ్ళు ఈ రౌడీగాళ్ళక మేము అవకాశం ఇచ్చింది, పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టేటోళ్ళు, మొత్తం రౌడీ ముక్కలు వేసుకొని ఊరేగింపులు తీసేటోళ్ళు, వీళ్ళ కోటేస్తామా అని చదువుకున్న వాళ్ళు చెప్తా ఉన్నారు. 420 హామీలు గంగలో పోయినాయి, 6 గ్యారంటీలు గోదావరిలో కలిసిపోయినాయి, పరిపాలన ఎక్కడో పోయింది, ప్రజలు ఎక్కడో పోయినారు. మొత్తం వ్యవస్థ మొత్తం అవినీతితో కుల్లిపోయి కంపు కొడతా ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం. మేము అగ్రికల్చర్ తీసుకొచ్చాం, తెలంగాణను అగ్రికల్చర్లో నెంబర్ 1 చేశాం, సాగునీరు అందించి కేసీఆర్ గారి నాయకత్వంలో. వీళ్ళు గన్ కల్చర్ తీసుకొచ్చారు, అగ్రికల్చర్ పోయింది, ఇప్పుడు గన్ కల్చర్ వచ్చింది తెలంగాణకి. మరి మరొక క్రైమ్కి మరొక పర్యాయ పదంగా తెలంగాణను మార్చే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు రేవంత్ రెడ్డి గారు. నేను నిజంగా కూడా నా జీవితంలో నాకు 49 ఏళ్ళు, నేను రాజకీయాలని దగ్గర నుంచి 40 ఏళ్ళ నుంచి చూస్తున్నా, ప్రత్యక్షంగా పరోక్షంగా. మా నాన్నగారు పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి నేను ఎన్నడూ కూడా ఒక మంత్రి గారి ఇంటి మీదకి టాస్క్ ఫోర్స్ పోలీసులు పోవడం అర్ధరాత్రి, ఆ మంత్రి గారి కుమార్తె అక్కడ ఉన్న నిందితుడిని తప్పించడం, చివరికి మంత్రి గారే ఆ నిందితుడిని కారులో ఎక్కించుకొని తుర్రుమన్న విషయాన్ని మాత్రం కాకినాడ జిల్లా తునిలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. 8వ తరగతి బాలికపై నారాయణరావు అనే 61 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానికుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో నారాయణరావు బుకాయించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడు నారాయణరావు బాలికను స్కూల్ నుండి 5 సార్లు బయటికి తీసుకువెళ్లినట్టు గుర్తించారు. 5 సార్లు బయటికి తీసుకుని వెళ్లగా 3 సార్లు అత్యాచారం జరిగినట్టు నిర్ధారించారు. బాలికకు తాతను అవుతానని స్కూల్లో సిబ్బందికి చెప్పిన నారాయణరావు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది. కాకినాడ జిల్లా తునిలో గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికని నారాయణరావు అనే వ్యక్తి బయటికి తీసుకువెళ్లి హంసవరపు తోటలో అత్యాచారం చేసే ప్రయత్నం చేశాడు. అక్కడ స్థానికులు అది గమనించి ఎందుకు ఇలా ఈ పాపం తీసుకున్నట్టు వచ్చారని అడిగితే కళ్ళబొల్లి మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం కూడా చేశాడు. ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ నేను టీడీపీ కౌన్సిలర్ని, మీరు నన్ను ఏం చేయగలరు అంటూ దబాయింపుకు దిగాడు. అంటే కూటమి నేతలైతే తప్పు ఒప్పైపోతుందా? కూటమి నేతలైతే ఆడపిల్లలపై అత్యాచారాలు చేయొచ్చా యథేచ్ఛగా? కూటమి నేతలైతే మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా మహిళలతో రాష్ట్రంలో? కళ్ళబొల్లి హామీలు ఇచ్చి మహిళలకి మేము రక్షణ కల్పిస్తాము అంటూ నోటికొచ్చిన అబద్ధపు మాటలన్నీ మాట్లాడి అధికారంలోకి వచ్చిన ఈ రోజు కూటమి నేతలు ఎందుకు రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా నోరు మెదపరసలు? ప్రతిరోజు ఏదో ఒక మూల ఏదో ఒక మహిళపై ఏదో ఒక అత్యాచారం జరుగుతూనే ఉంది. ఈ రోజు తుని సంఘటన కూటమి ప్రభుత్వానికి ఒక మాయని మచ్చ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు అందరూ మహిళల కోసం ఆలోచించి మీరు మా రక్షణ కోసం ఏమి చట్టాలు తీసుకొస్తారు, ఏ యాప్లు తీసుకొస్తారు, ఎలా వ్యవస్థను శిక్షిస్తారు, మళ్ళీ ఖచ్చితంగా ఆయన అధికారంలోకి వస్తారు, ప్రజలే తీసుకొస్తారు, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం బాగుంటుంది. ఆ పిల్లని పిలిచాడంటండి ఒకరోజు. అయితే బాబు మా నాన్నమ్మ ఉన్నది చంపేస్తుంది నన్ను, నీ కాడకు నేను ఇంటికి వస్తాను అలాగని మా పిల్లలు ఉందంటే అందుకు గురించిగా రానంటున్నావు అలాగని మరుసటి రోజున మన్ని అడిగాడు. పిలిచినంతలో పాడైపోతావా అన్నాడంట. ఆ మాట మీద అమ్మాయి ఇలాగని అంట ఆడేవిడ మనవి తేడానికి అలాగని నేను అనేసి మాట్లాడుకుంటా పిల్లలు నేను లోపల పెట్టుకుని ఇందులో ఇంకా హాస్టల్ నుంచి వచ్చిందండి. 2-4 రోజులు ఉండి ఏదో వచ్చేసింది. హాస్టల్కి వేసేసిన తర్వాత ఇక్కడికి వచ్చిందంట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ యదవ అవన్నీ ఇక్కడికి వచ్చాడు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలపై ఆయన దుబాయ్ నుంచే ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ముఖ్యంగా వర్షాల ప్రభావం అధికంగా ఉన్న నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కడప, తిరుపతి జిల్లాల పరిస్థితిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ ఆర్టీజీ అధికారులతో ఆయన ఫోన్లో సమీక్షించారు.
కేటీఆర్ నువ్వెన్ని పెడబొబ్బులు పెట్టినా ఏం ఉపయోగం లేదు అంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన గురువారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. మా ముఖ్యమంత్రి పైన పిచ్చి పిచ్చిగా వాగినంత మాత్రం నువ్వు పెద్ద మొగోడివి కాదు అని మండిపడ్డారు. నీ బతుకు నీ అయ్య బతుకు ఏమిటో ఇప్పటికే తెలంగాణ ప్రజలు తేల్చారని విమర్శించారు. అధికారంలో ఉన్నన్ని రోజులు సువర్టుపురం దొంగల్లా తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు. ప్రగతి భవన్ గడి కట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ పాలన చేశారని విరుచుకుపడ్డారు. హైకోర్టులో కేటీఆర్ గారికి ఈనాటి తీర్పు ఓ చెంపపెట్టు లాంటిది, చుక్కెదిరినటువంటి సందర్భం. మా సిరిసిల్లలో మాట్లాడుతూ ఓ లొట్టె పీసు కేసు పెట్టుకుంటారు, ఏం చేసుకుంటారో చేసుకోపోమన్నా ఈ పెద్ద మనిషి క్వాష్ కోసం పోయినట్టు సందర్భం. బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ గారి జైలు బయలు పట్టుకున్నది. రాజకీయ కక్ష సాధింపు ధోరణి చేస్తున్నారని చెప్పనే మాట్లాడుతున్నారు. కేటీఆర్ మాట్లాడే మాటలు అన్నీ కూడా అవినీతి అక్రమాల నుంచి తప్పించుకోవడానికి ప్రజలను డైవర్షన్ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తూనే మేము డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నామంటున్నారు. హరీష్ రావు గారు కూడా రాజకీయ కక్ష సాధింపని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మీరు అధికారం ఉన్న 9.5 సంవత్సరాలు ఇప్పటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఇంచుమించు 100 కేసుల వరకు పెట్టారు. అంటే అవి కూడా మీరు రాజకీయ కక్ష సాధింపు ధోరణిలో పెట్టిర్రా? ఎన్నడన్నా మేము మీ పైన అలాంటి ఆరోపణలు అలాంటి చేసినామనేటువంటి మాట. రాజకీయ కక్ష సాధింపు చేసింది మీరు. ప్రశ్నించే గొంతుల్ని ఎక్కడికక్కడ సిరిసిల్ల ప్రాంతానికి కేటీఆర్ పోతే ముందస్తు అరెస్టులు చేసి సంవత్సర కాలం అవుతుంది సిరిసిల్లాలో అరెస్టులు లేక, ముందస్తు అరెస్టులు లేక. ఈరోజు విచారణకు రావడానికి భయపడి లాయర్లు ఉంటేనే మాట్లాడతాను చెప్పని ఏసీబీ అధికారులు వేసే ప్రశ్నలకు జవాబు చెప్పలేక తప్పించుకొని పోయినటువంటి కేటీఆర్ గారు ఈరోజు ఏం సమాధానం చెప్తారో అంటున్నాం. క్వాష్ పిటిషన్లో కోర్టు ఏమన్నది? మా తీర్పు వచ్చేదాకా మిమ్మల్ని అరెస్ట్ చేయకమని చెప్పట్టింది. ఒకవేళ మాకు నిజంగానే కక్ష సాధింపు ఉండి మిమ్మల్ని జైలు పంపాలనే ఆలోచన ఉంటే గవర్నర్ గారి అనుమతి ఎందుకు కోరతాము? ఏసీబీ చట్టపరంగా ఎందుకు కేసు పెట్టి మిమ్మల్ని విచారణ పిలుస్తుంది? ఈరోజు మీకు జైలు భయం పట్టుకున్నది కాబట్టి ఈ విధమైన ఆరోపణలు చేయడం సబబు కాదు. ఓవైపు రైతు భరోసా ఇస్తామని మేము చెప్పినాం. నకిలీ మద్యం వెనుక ఉన్న వాళ్లంతా సీఎం చంద్రబాబు మనసులేనని వ్యాఖ్యానించారు. నిందితుడు జనార్దన్ రావుతో అబద్దాలు చెప్పించారని ఆరోపించారు. తప్పు చేసి ఆ నెపాన్ని అవతలి వాళ్లపై నెట్టడం చంద్రబాబుకు అలవాటేనని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం నకిలీ మద్యం కేసులో రోజుకో సంచలనం వెలుగులోకి వస్తుంది. చూడాలి మరి చివరికి ఏం జరుగుతుందో. పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది? పోయి వాళ్ళకు కూడా ఆఫ్రికా లింకులు లేవు కదా. పోనీ అమలాపురంలో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది? వాళ్ళకు కూడా ఏమైనా ఉన్నాయా? నేను చూపించిన ప్రతి చోట వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు లిక్కర్ అంతా. అనకాపల్లి పరవాడలో పట్టుబడ్డ రుత్తుల రాము మన స్పీకర్ గారితో చక్కగా వెరీ క్లోజ్ అసోసియేట్, చక్కగా ఫోటో కూడా కనపడింది. మన పరవాడలో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది? కల్తీ మద్యం ఫ్యాక్టరీ, ఆ మద్యం అంతా ఎవరిది? పోనీ అక్కడ టీడీపీ నాయకుడు రుత్తుల రాముకు ఆఫ్రికాతో సంబంధాలు ఉన్నాయా? ఆ నుంచి స్పిరిట్ వస్తుందా? వీళ్ళు కొడుతున్నారా? తమ మాఫియాలో భాగమైన ప్రైవేట్ లిక్కర్ షాపులకు సప్లై చేసేది చంద్రబాబు నాయుడు గారి మనుషులే. తమ వారు నడిపే బెల్ట్ షాపులకు సప్లై చేసేది కూడా చంద్రబాబు నాయుడు గారి మనుషులే. అమ్మేది కూడా ఈయనకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలే. సిబిఐ విచారణ చేస్తే ఈ మొత్తం వ్యవహారము లో ఉన్న మూలాలు బయటకు వస్తాయి. కానీ చంద్రబాబు నాయుడు ఈడు కదా సిబిఐకి, సిట్టే ఆయనకు ముద్దు అంటాడు. ఎందుకంటే సిట్ లో ఉన్న ఈ సిపి రామకృష్ణ చంద్రబాబు నాయుడుకు ఈయన అందరికన్నా పెద్ద ఈ మాఫియా ముఠాలో ఒక భాగస్తుడు. ఆయన ఆధ్వర్యంలోనే, ఆయన పక్కనే, ఆయన పర్యవేక్షణ చేస్తా ఉన్న ఇబ్రహీంపట్నంలోనే ఫ్యాక్టరీలు బయటపడతాం. సిపి రాజశేఖర్ అంట కనపడతా ఉంది.
ఆయనకు సిట్టే ముద్దు. ఎందుకంటే డైవర్ట్ చేయాలి కదా మన టాపిక్లన్నీ డైవర్ట్ చేయాలి అని అంటే, తప్పుడు ప్రచారాలు చేయాలి అని అంటే, ఇలాంటి వాళ్ళు ఎవరైతే సిండికేట్ లో భాగస్వాములుగా ఉన్నారో వాళ్ళంతా వాళ్ళ చేతుల్లో అధికారం ఉండాలి కదా. వ్యవస్థీకృత పద్ధతిలో ఏకంగా మద్యం విక్రయాలు జరుగుతూ ఉండడం అన్నది ఎప్పుడు ఇంతకుముందు ఈ రకమైన మాఫియా అనేది బహుశా ప్రపంచ చరిత్రలో ఎప్పుడు చూసిందో అది కూడా ఇప్పుడు గమనిస్తా ఉన్నాం. మందిగా చేస్తా ఉన్నారు. ఆయనకి సంబంధించి ఇది అక్కడ లభ్యమైన స్పిరిట్, ఏకంగా బాటిళ్ళు చూడండి, బాటిళ్ళు, స్టాంపులు, లేబుళ్ళు అన్ని నీట్ గా పెట్టడం, దానివల్ల నీట్ గా మళ్ళా ప్యాక్ చేయడం, ప్యాక్ చేసే బాక్సులు కూడా మళ్ళీ కింగ్ ఫిషర్ చూడు, బాటిల్ అన్ని కూడా మళ్ళీ బ్యాగ్స్ కూడా, ఇవన్నీ రకరకాల బ్రాండ్స్, ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయో బ్రాండ్స్ ఏమేమి ఉన్నాయో ఫోటో కూడా కనపడింది ఒకటి. మళ్ళీ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఆంధ్ర వైన్స్ పేరు కూడా సిమిలర్ గా ఇబ్రహీంపట్నంలో కూడా ఇలాంటి పరిస్థితి. వాళ్ళ ఫ్యాక్టరీ చిన్నపాటి ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీలో దొరికిన బాటిళ్ళు, దొరికిన మెటీరియల్ చూడండి. బాటిల్ బ్రాండ్స్ కూడా కేరళ మాల్ట్ అంట, ఓల్డ్ అడ్మిరల్ అంట, మంజీరా బ్లూ అంట, క్లాసిక్ బ్లూ అంట, ఇంకోటి ఏదో అతికిల లేబుల్ ఇంకా అతికిచ్చే కార్యక్రమంలో పెట్టారు కానీ ఇబ్రహీంపట్నంలో. తర్వాత ఇవి కేరళ మాల్ట్ విస్కీ నీట్గా అన్ని బ్యాగులలో కూడా ప్యాక్ చేసి నీట్గా కాటన్లో కూడా పెట్టి నీట్గా పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు.